హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇట్లుందని అనుకుంటున్నారా? మా పెద్దమ్మ కూతురు పెళ్ళి ఉంది. ఆ పెళ్ళి గురించి ఈ వ్లాగ్ అనమాట. 3 days హాలిడేస్ తీసుకొని పోతున్నాం. కొంచెం శనగపిండి అయితే పెట్టుకున్నాం గ్లో కోసం. అసలు యాక్చువల్లీ ఎప్పుడు పెట్టుకోను, ఇప్పుడు టైం లేకుండా పెట్టుకున్నా. 10కి పెళ్ళి, 9:30 అవుతుంది. ఇక 10 కన్నా కాడ 11కి అవుతుంది కదా అనేసి అయితే పెట్టుకున్నా. చూడాలి గ్లో ఎట్లా వస్తుందో. నెయిల్ పాలిష్ కూడా పెట్టుకోలేదు ఇంకా. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి చేస్తాడు. నేను ఈ పెళ్ళికి తొందరగా రెడీ అయ్యి తొందరగా వెళ్దాం అనుకున్నాం. అయితే చూద్దాం ఎన్ని o'clock వెళ్తాను. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఫేస్ వాష్ చేసినాక ఎంత గ్లో వచ్చింది చూడండి. శనగపిండి అంత. పెళ్ళికి వెళ్తా అని చెప్పి పార్లర్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం చెప్పాలండి నా బాధ. నిన్న ఐబ్రోస్ చేయించుకుందాం అనుకుంటే నాకు ఈరోజు ఫేస్ వాష్ చేసుకుంటే కానీ గుర్తు రాలేదు. అది ఇంకా వెంటనే మా ఆయన తీసుకోవాలి, లేకపోతే నేను అసలు పెళ్ళికే రాను అని చేస్తే తీసుకెళ్ళిండు. అందుకే చాలా సీరియస్గా ఉండనమాట. అసలు కెమెరా దిక్కు చూడట్లేదు. సరే ఇగ్నోర్ చేయండి, ఏం చేస్తాం. కొన్ని కావాలనుకుంటే కొన్ని పడాల్సి వస్తుంది. అంటే చాలా రోజుల తర్వాత ఒక అకేషన్ పడ్డది మాకు, పెద్ద అకేషన్. అక్క పెళ్ళి. ఇంకా కొంచెం మంచిగా రెడీ కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అయిపోయేదాకా మాట్లాడడమో నాకు తెలిసి. మేము పెళ్ళికి ఇంత నెగ్లెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే హైదరాబాద్లోనే కదా పెళ్ళి, తొందరనే వెళ్ళొచ్చు, మేము ఇక్కడే కదా ఉండేది అని అనుకున్నాం. కానీ తీరా చూస్తే మేము అక్కడికి వెళ్ళేసరికి పెళ్ళి అయిపోయింది. అందరు ఫోటోలు దిగుతున్నారు, ఫుడ్ కూడా తినేసినారు. ఇంకా చూడాలి మా ఆయన కోపం. అక్కడికి వెళ్ళినాక కూడా నన్ను ఏమనలే, ఎందుకంటే అక్కడ అందరు మా ఊళ్ళే కాబట్టి ఆయనకు అనే ఛాన్స్ దొరకలేదన్నమాట. ఇంకా దొరికిందే ఛాన్స్ అని డైరెక్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయినాం మేము. అమ్మమ్మలకి ఈ పడుగు అమ్మమ్మకి పిల్ల పట్టదా. ఇక్కడ నాతో మా పిన్ని మా పెద్దమ్మ ఉన్నారనమాట. అసలు మా గ్యాంగ్ చాలా పెద్ద ఉంటుంది. అందరు అంటారు మేమందరం ఒక దగ్గర అనిపిస్తే అసలు వీళ్ళు మీ మమ్మీ వాళ్ళ లేకపోతే అక్క చెల్లెళ్ళ అని అంత ఎంగిగా ఉంటారు అనమాట మా వాళ్ళందరూ. ఈ మధ్య మా వాడు ఎక్కడ సాంగ్స్ వినిపించినా అసలు తగ్గేదే లే అన్నట్టు డ్యాన్స్ చేస్తున్నాడు. ఎవరితో సంబంధం లేదు వాడికి, డ్యాన్స్ చేసిందే లెక్క అనమాట. ఇక్కడ కింద బాల్స్ అన్ని పడితే ఒక్కొక్కటి తీసుకొచ్చి వాళ్ళ అమ్మమ్మలకి అయితే ఇస్తున్నాడు అనమాట. అసలు ఒక పెద్ద మ్యాటర్ ఏంటి అంటే అసలుకి కొన్ని రీజన్ వల్ల అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి అవుతుంది అనమాట. అబ్బాయి వాళ్ళు బంజారా హిల్స్ లో ఉంటారు, అక్కడే అవుతుంది. మేము లగేజ్ తీసుకొని డైరెక్ట్ పెళ్లికే వెళ్ళిపోయినాము. ఎందుకంటే మళ్ళీ రిసెప్షన్ ఊరికి వెళ్ళిపోవాలి కాబట్టి, ఎందుకంటే మేము అమ్మాయి వాళ్ళ సైడ్ కాబట్టి. అయిపోయి మేము స్టార్ట్ అవ్వడానికి 3 అయింది అనమాట. అసలు మా దాంట్లో పెళ్ళిళ్ళు చాలా లేట్గా అవుతాయి. మా ఫ్యామిలీ మొత్తంలో పెళ్ళి తొందరగా అయిపోయింది ముహూర్తం కంటే, అది మా అక్కదే అని చెప్పాలి. అసలు మేము పెళ్ళి స్టార్టింగ్లో ఎంత రెడీ అయ్యి ఎట్లుండేనో, ఇంకా సుమో ఎక్కగానే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్నమెంట్ తీసి కవర్లో వేయడం అయితే స్టార్ట్ అయ్యింది. ఈ అక్క చెల్లెలు ఏమన్నా ఉంటే ముచ్చట పెట్టకుండా ఉంటారా? ఇంకా సుమోలో ఒకటే ముచ్చట్లండి. అసలు ఒకటెనకాల ఒకటి వస్తూనే ఉన్నాయి. వాళ్ళ ముచ్చట అయితే ఒడుస్తలేదు. ఊర్లు దాటుతున్నాం కానీ వాళ్ళ ముచ్చట అయితే అయిపోతలేదు. హైదరాబాద్ నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి ఒక 2 hours జర్నీ పడుతుంది. అంతసేపు జర్నీ చేస్తే ఎలా, మధ్యలో ఏదో ఒక స్నాక్ ఉండాలి కదా అని వాళ్ళ మరదలు అయితే వాళ్ళ బావ థమ్స్అప్ ఇప్పి ఆయన అయితే అడిగింది. మరదల్లో అడిగినప్పుడు బావ ఎట్లుకుంటాడు, అందుకే సైడ్కి కొంచెం కారు ఆపి అందరం అయితే స్నాక్ థమ్స్అప్ అయితే తాగుతున్నాం అనమాట. మా అవతారాలు చూడండి అసలు ఎట్లున్నాయో.
హాయ్ చాలా డేస్ తర్వాత నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన అనమాట. మేమెంత ఎంజాయ్ చేసినామో పెళ్లి కూతురు పెళ్లి కొడుకును కూడా అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేయించినాము. కంగ్రాచులేషన్స్ అక్క బావ, ఎప్పుడు మీరు ఇట్లానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అసలు తగ్గేదే లేదు. మమ్మీలు డాడీలు అసలు అందరం ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాము. వీడియోస్ కనుక చూడాలని అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని ఓపెన్ చేసి షార్ట్స్లో అయితే చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ఏంటంటే పెళ్ళి అక్కడ అయింది కాబట్టి అసలు ఇంకెక్కువ ఎంజాయ్ చేసినామని చెప్పాలి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాగానే మా అక్కని మా బావ పైన అయితే కూర్చోబెట్టి మా తమ్ముళ్ళందరూ కాళ్ళు పట్టుకొని కట్నం గురించి అయితే అడుక్కుంటున్నారనమాట. అస్సలు చేపల మార్కెట్ లాగా ఉన్నది అసలుకి. మీరు ఒకసారి వినండి. అరే అందరినీ సైలెంట్ వీడియో తీసుకుంటాను. దీంతో ఒక దాంతో అయిపోదు కదా, అందుకే గంత చీపు మమ్మల్ని తీయొద్దు, అంత చీపు మమ్మల్ని తీయొద్దు. స్టార్టింగ్ పెద్ద అమౌంట్ నుంచి దించు, తర్వాత నేను రూపాయి అడదని అన్నాడు. లేదు, స్టార్టింగ్ పెద్ద అమౌంట్ నుంచి మమ్మల్ని దించు. దీంతో అయిపోదు అంటాడు కదా, స్టార్టింగ్ పెద్ద అమౌంట్ నుంచి దించు. మాట్లాడు సైలెంట్ ఉండాలి, నోరుకి వెళ్ళిపోతుంది. సింపుల్ ఇచ్చే బాబా. వీడియో తీసుకుంటా డోర్ పెట్టుకోండి. బావన్ పైసలు ఆడుకుంటారు. చూసిరు కదా మా తమ్ముళ్ళందరూ మా అన్నలు ఎట్లా ఇబ్బంది పెట్టారో మా బావను. ఇప్పుడు మాట అనమాట, మాకెంత ఇస్తాడో చూడాలి. వాళ్ళకైతే ఫోన్పే 5000 అయితే చేసేసిండు. రేపటి సంగతి రేపు చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మేము ఎంత అడుక్కోవాలో ఎంత ఇస్తాడో చూద్దాం.
అసలు నాకు తెలిసి మా బావ ఫస్ట్ చాలా భయపడిపోయిండు అనుకుంటా, ఏంద్రా బాబు వీళ్ళు ఇట్లున్నారు అనేసి. కానీ బాగానే మింగిల్ అయిపోయిండు. మేమే పంచులు అంటే ఆయన ఇంకా పంచులు వేస్తున్నాడు. అటో ఇటో చేసి మాకైతే కొంచెం అన్యాయం చేసిండనే అనుకోవాలి. పాపం వాళ్ళకేమో 5000 ఇచ్చిండు, మాకు 3000 ఇచ్చిండు అంతే. అది కూడా ఇవ్వలేదు, డైరెక్ట్ చేతి గుంజి చేతిలో పెట్టేసిండు. పైసలు ఏడ జినిగిపోతాయో అని పట్టుకోవాల్సి వచ్చింది మేము. నన్ను అడిగితే పెళ్ళి అక్కడ అయిందే మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ అయి ఉంటే ఇంత ఎంజాయ్ చేయలేకపోతుండే. మా అక్కని ఏడ్చుకుంటూ పంపించి సపరేట్గా కూర్చుంటుండేనేమో. అసలు రచ్చ చేసినాం అనమాట. పాపం మా బావ భయపడి ఉంటే సారీ చెప్తున్నా వీడియోలో నేను. ఎట్లా చేసిండు చూడే. మా అక్క పెళ్ళిలో మా లొల్లి ఇలా అయితే కంప్లీట్ అయిందండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక రిసెప్షన్ వీడియో కూడా వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ది ఎండ్ అండి. మీ ఒక్కొక్క లైక్ కమెంట్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.